ఇలా చూసారా బ్రెడ్ ఆమ్లెట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే చాలా 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 రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టపడే స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్ తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా 4 కోడిగుడ్లు తీసుకుని పగులుకొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. అదే బౌల్లో మీడియం సైజ్ ఉల్లిపాయ లేదా దానికంటే కొంచెం చిన్న సైజు ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదంటే తినేటప్పుడు పెద్ద ముక్కలు అయితే కాస్త కష్టం అవుతుంది. చిన్న ముక్కలుగా కత్తిరించుకున్న కరివేపాకు వేసుకోవాలి. బరకగా దంచుకున్న మిరియాలని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మామూలు కారం వాడుతుంటే 1/4 టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను విస్కర్తో బీట్ చేస్తున్నాను. మామూలు స్పూన్తో కూడా బీట్ చేసుకోవచ్చు, కానీ చాలా చక్కగా అంటే చాలా బాగా బీట్ చేయాలి. కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఎంత చక్కగా బీట్ చేస్తామో ఆమ్లెట్ కూడా అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. కలపడం పూర్తయింది కదా, సో దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ కానీ తవా కానీ తీసుకుని స్టవ్ మీద ఉంచుకొని కాస్త వేడి చేసుకోవాలి. బటర్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ వేసినప్పుడు పాన్ మరీ వేడిగా ఉండకూడదు, ఫ్లేమ్ని హైలో ఉంచకూడదు. మీడియంలో కానీ దానికంటే కాస్త తక్కువ మంటలో ఉంచుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్కి పై భాగంలో కూడా కాస్త బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి. కాసేపు టోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపుకి తిప్పి వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని బటర్తో ఇలా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్తో తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కాసేపు అలా పక్కన ఉంచేస్తే చల్లారి బ్రెడ్ స్లైసెస్ చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ బీట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం ఇక్కడ రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంలోంచి సగం మిశ్రమాన్ని వేసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని వేస్తున్నప్పుడు ఆమ్లెట్ కాస్త పలుచుగా వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఆమ్లెట్ మరీ థిక్గా కాకుండా కాస్త థిన్గానే ఉండే విధంగా చూసుకోవాలి. ఆమ్లెట్ ఒక 75% వరకు ఉడికిన తర్వాత దీని మీద టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఉంచుకోవాలి. 1 స్పూన్ వరకు గ్రీన్ చట్నీని తీసుకుని ఇలా బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనాని సమాన భాగాలుగా తీసుకుని అందులో 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచు అల్లం, కాస్త ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేస్తే ఈ గ్రీన్ చట్నీ తయారవుతుంది. ఆ తర్వాత ఒక చీజ్ స్లైస్ తీసుకుని ఇంకొక బ్రెడ్ మీద ప్లేస్ చేయాలి. ఇక్కడ చీజ్ స్లైస్ ఆప్షనల్, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, కానీ గ్రీన్ చట్నీ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఆమ్లెట్ని ఇలా సగం వరకు మర్చుకున్నాం కదా, ఒక 85% కుక్ అవ్వగానే ఇలా మర్చుకోవాలి. ఆ తర్వాత ఇటువైపుకి తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకున్న తర్వాత కాసేపు కుక్ చేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి గ్రీన్ చట్నీ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఆల్రెడీ నేను ప్రాపర్గా గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇలా చూసారా, ఎంత బాగా వచ్చింది కదా, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ తయారైంది. మిగిలిన ఎగ్ మిశ్రమంతో ఒక బ్రెడ్ స్లైస్ ఉపయోగించి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుందాం. ప్యాన్లో కాస్త బటర్ వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత అందులో ఎగ్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇక్కడ బటర్ ఎంత వాడాలి అన్నది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. కాస్త ఎక్కువగా బటర్ యాడ్ చేసుకుని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే చాలా 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 టేస్టీగా ఉంటుంది. బట్ ఎంత వేసుకోవాలన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆమ్లెట్ ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత దాని మీద టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఉంచుకోవాలి. కొంచెం గ్రీన్ చట్నీని అప్లై చేసుకుని దాని మీద చీజ్ స్లైస్ని ఉంచుకోవాలి. ఇక్కడ చీజ్ స్లైస్ ఆప్షనల్ అనుకున్నాం కదా, బట్ ఉంటే మాత్రం తప్పకుండా వాడండి. దీనివల్ల బ్రెడ్ ఆమ్లెట్ లోపల
చీజ్ మెల్ట్ అయ్యి చీజీగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని ఆమ్లెట్తో ఇలా కవర్ చేసిన తర్వాత ఇటువైపు అటువైపు తిప్పుకొని కాసేపు కుక్ చేసి ప్లేట్లోకి మార్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మన బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.